ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఒక పెద్ద తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఒంటరిగా ఈ వీడియో చూస్తే మీకే అంతా బోధపడుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవియే నమః. ఈ రాశి జాతకులకు ఈ విధమైన ఫలితాలు, అలాగే ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున మీరు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం మీ పైన ఎలా ఉండబోతుంది, మీ యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకోవాలి. ముందుగా ఈ సమయంలో గురువు ఈ రాశి వారికి భాగ్యస్థానంలో యోగిస్తున్నాడు. అందుకే ఎటువంటి ఫలితాలు కానవస్తున్నాయి. గురువు యొక్క భాగ్యస్థానం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో కూడా తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం ఏమాత్రం లేకుండా కూడా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ సమయంలో మీ యొక్క కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది. గత కొద్ది కాలంగా మీరు అనుభవిస్తున్న మానసిక వేదన తొలగిపోతుంది. అదేవిధంగా మీకు ఈ సమయంలో గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండడం వలన మీరు చేసే ప్రతి పనిలోనే విజయం లభించబోతుంది. చేపట్టిన ప్రతి రంగంలో, ప్రతి పనిలో కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయి. గురు అనుకూలత ఎక్కువగా ఉండడం వల్ల మీ సంపద మరింత పెరుగుతుంది. ఈ సమయంలోనే మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదే. అదృష్టం మీకు అనుకూలంగా అయితే ఉండబోతుంది. ఈ రోజున ఒక తుఫాను లాంటి వార్త అయితే ఈ రాశి జాతకుల్లో వినబోతున్నారు. అదేవిధంగా మనం గమనించుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, ఈ రోజున ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పాం కదండి. ఈ ఒక్క విషయంలో మరింత జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో గ్రహాలు అన్నీ కూడా ఈ రాశి వారికి అనుకూలంగానే ఉన్నాయి. గత కొంతకాలంగా మీరు పడుతున్న కష్టాలు, బాధలు, దరిద్రాలు అన్నీ తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది. ఇది మీరు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. మాకు ఇలాంటి అదృష్టం లేదు, మేము ఎప్పుడు కష్టాలే పడుతున్నాము, ఎప్పుడు బాధలే పడుతున్నామని చెప్పి మీరు అనుకోవచ్చు. కర్మ ఫలితం అనుభవించక తప్పదు. ఈ రాశి జాతకులు కొన్నిసార్లు ఎదుటి వారికి సహాయం చేస్తూ ఇబ్బందులు, విపత్తులు కొని తెచ్చుకున్నారు. అది మీకు ఆ పరిస్థితికి తగ్గ ఫలితం. కానీ ఎప్పుడైనా కూడా కష్టం ఎక్కువ శాతం ఉండదు. ముందుగా ఈ రాశి వారికి ఉండదు. ఎందుకంటే వీరు చాలా మంచివారు, మంచి మనసు కలిగిన వారు. వీరి యొక్క మాటల చేత కూడా చాలా వరకు కూడా బాధ ఉంటుంది. ఎదుటి వారికి కష్టం కలిగించాలనుకున్న ఎదుటి వారిని నష్టపరచాలని చెప్పి అనుకోవడం ఈ రాశి జాతకుల తంతు అస్సలు కాదు. కానీ ఈ సమయంలోనే భాగ్యస్థానంలో గురు సంచారం జరగడం వలన మీకు సంపద అయితే పెరుగుతుంది. ఇది నమ్మండి. ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. కొత్త అవకాశాలు లభిస్తాయి. ప్రతి ఒక్కరి అవకాశం మీరు సద్వినియోగం చేసుకున్నట్లు అయితే గనక మీ జీవితంలోనే ఆనందం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మీరు ముందుగా చూస్తే, ఈ రాశిలో జన్మించిన వారు సమతుల్యత, సామరస్యం, న్యాయం, సున్నితమైన తాత్కాలికంగా ఉంటుంది. అయితే ఈ రాశి వారు అందంగా ఉంటారు. మానసిక ఉత్తేజం ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుంటారు. ఈ రాశి వారు స్నేహానికి విలువ ఎక్కువగా ఇస్తారు. వీరికి స్నేహితులు అయితే అధికంగా ఉంటారు. చాలా నిజాయితీగానే ఉంటారు. వీరి జీవితం ఆనందంగా, విలాసవంతంగా ఉండడాన్ని కోరుకుంటూ ఉంటారు. జీవితం సమతుల్యతను ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. వీరితో ఉన్నవారు చాలా వరకు కూడా ఆనందంగా ఉండాలనుకుంటారు. మీరు చాలా అందంగా ఉంటారు. ఎదుటి వారిని కూడా ఆకర్షించే విధానంగా ఉంటారు. వీరి మాట కూడా అలాగే ఉంటుంది. న్యాయానికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తుంటారు. సున్నితమైన మనసును ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ రాశి వారిని చాలామంది కూడా గౌరవిస్తూ, ప్రేమిస్తూ, ఇష్టపడుతూ ఉంటారు. కానీ వీరు మాత్రం ఒకరిని ప్రేమిస్తూ ఉంటారు. అది నీతిగా, నిజాయితీగా ఉన్నవారిని మాత్రమే ఇష్టపడుతుంటారు. ఈ రాశి జాతకులు ఎప్పుడు కూడా అటువంటి వారికి ఆకర్షితులు అవుతూ ఉంటారు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుతారు వీరు. అందువల్లే కొంతమందిని వీరు దూరం చేసుకుంటూ ఉంటారు. కొంతమంది వీరిని ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారికి తెలివితేటలు, ధైర్యం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఏ పని చేసినా కూడా తెలివితో చేస్తారు. బాగా ఆలోచించినా కానీ నిర్ణయం తీసుకుంటారు. ఒక్కోసారి తొందరపాటు నిర్ణయం తీసుకున్న అవి అవసరాలను బట్టి తీసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు ఏమిటంటే బంధాలకు, బంధుత్వాలకు విలువ అయితే ఎక్కువ ఇస్తూ ఉంటారు. చాలా రొమాంటిక్గా ఉంటారు. భాగస్వామిని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ రాశి వారు అందం పైన ఎక్కువగా ఆకర్షణ కలిగి ఉంటారు.
అందానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. ఈ రాశి వారికి అది చాలా వరకు కూడాను ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. నేను ఎంత కంఫర్ట్గా ఉంటే ఎదుటి వారికి నా గురించి అంత కంఫర్ట్గా అనిపిస్తుంది అన్నట్టుగా వీరి మాటలు చేత ఉంటాయి. చాలా బ్యాలెన్స్గా జీవితాన్ని ఉంచుకుంటారు. పొగడ్తలకు పడిపోరండి. ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడుతుంటారు. కానీ వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉండడం వలన కుటుంబం కోసం ఎన్నో త్యాగాలను చేస్తూ ఉంటారు. అలాగే ఈ రాశివారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతుంటారు. దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. సంఘంలో వీరికంటూ మంచి పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయి. కష్టపడే తత్వం ఎక్కువగా కలిగి ఉంటారు. జీవితంలోనే ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది. వీరికి జీవితంలోని డబ్బు బాగా సంపాదించాలి, సంతోషంగా బ్రతకాలని కష్టపడే తత్వం ఉంటుంది. వీరు ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసేంత వరకు అసలు వదిలిపెట్టరు. వీరికి పట్టుదల అధికంగా ఉండడం చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈ రోజున ఈ సమయంలో ఈ తిథి నాడైతే ఒక తుఫాను లాంటి వార్త ఈ సమయంలో వినబోతున్నారు. ఈ సమయంలో గోచార ఫలితాల పరంగా అద్భుతవంతమైన ఫలితాలు రాబోతున్నాయి. భాగ్యస్థానంలో గురువు ఉండడం వల్ల మీకు సంపద ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయని చెప్పాం కదండి. ఈ సమయంలో మీకు గోచార ఫలితాలు అద్భుతవంతమైన ఫలితాలు ఎలా ఇవ్వబోతున్నాయి. గతంలో పడ్డ కష్టానికి పడిన శ్రమకు ఈ సమయంలో మంచి ఫలితం ఒక అవకాశం రూపంలో రాబోతుంది. గతంలో మీరు చేసిన పూజలకు చేసిన దానాలకు ఈ సమయంలోనే మంచి ఫలితాలు రాబోతున్నాయి. కుటుంబ సభ్యులతో ఈ సమయంలో మీకున్న విభేదాలు తొలగిపోతాయి. ఈ ఈ బంధం ఈరోజు బలపడుతుంది. మీ జీవితంలోనికైతే ఈ రోజున ఒక కొత్త అవకాశం రాబోతుంది. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిన్న చూపు చూడొద్దు. అప్పుడే మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. గురువు యొక్క అనుకూలత ఎక్కువగా ఉండడం వలన ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనికి కూడా సమాజ సేవకు మంచి పేరు ప్రతిష్టలు సంఘంలో లభిస్తాయి. పాత బకాయిలు కూడా ఈ సమయంలో వసూలవుతాయి. కొందరికి అప్పులు కూడా తీరిపోయే అవకాశం ఉంది. మీకు ఎప్పటి నుంచో కూడా ఒక పెద్ద కోరిక మీ పరిస్థితులను బట్టి ఉంది. ఎప్పటి నుంచో గురుముఖం వలన ఇల్లు కట్టుకోవాలన్నా లేదా ఆ పెద్ద కోరిక ఈ సమయంలోనే ఏదైనా కావచ్చు. వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభము కావచ్చు. కష్టానికి తగ్గ ప్రతిఫలితానికి దక్కే విలువ గౌరవం ఈరోజు వస్తుంది. ఉద్యోగస్తులకు ఈ సమయంలోనే మీ శ్రమకు ప్రశంసలు లభిస్తాయి. పై అధికారుల మద్దతు లభిస్తుంది. అదేవిధంగా మిమ్మల్ని చిన్నచూపు చూసే వారి యొక్క అహం మీద దెబ్బ కొట్టగలుగుతారు. మీ యొక్క బాస్తో కలిసి పనిచేయడం వల్ల మీకు ప్రశంసలు దక్కుతాయి. అదేవిధంగా ప్రమోషన్స్, కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఉద్యోగపరంగా, వృత్తిపరంగా ఉద్యోగస్తులకు కూడాను ఊహించని ధనలాభం వచ్చే అవకాశం ఉంది. ఈ రోజున డబ్బు మీ చేతికి అందుతుంది. మీ భాగస్వామితో మీ మనసులోని భావాలు చెప్పడం వలన మీ బంధం మరింత బలపడుతుంది. ప్రేమలో ఉన్నవారికి ఈ సమయంలోనే మీ మధ్య ఉన్న మనస్పర్ధలు, అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయండి. మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది. వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ సమయంలోనైతే ఈ యొక్క ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఈ సమయంలోనే కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ రోజున అయితే మీరు ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. మీ జీవితం, మీ ఎదుగుదల ఆపివేయాలని, మిమ్మల్ని కష్టాల పాలు చేయాలని ఇద్దరు వ్యక్తులైతే మిమ్మల్ని నిరంతరం గమనిస్తూ కంకణం కట్టుకొని ఉన్నారు. మీ పక్కనే ఉంటూ మీ రహస్యాలు తెలుసుకుంటున్నారు. వారు ఏదో ఒక విధంగా మీ ఎదుగుదల ఆపివేయాలని, మిమ్మల్ని నష్టపరచాలని మీపై కుళ్ళు కుతంత్రాలు చేస్తూ మీ యొక్క రహస్యాలను తెలుసుకుంటున్నారు. ఒక ఆడ, ఒక మగ వ్యక్తి అయితే ఉన్నారు. అటువంటి వ్యక్తులు ఎవరో మీకు ఈ సమయంలో తెలుస్తుంది. ఈ ఇద్దరి వ్యక్తులకు మీరు దూరంగా ఉండండి. మధ్యవర్తి ద్వారా మీకు ఇటువంటి ఒక విషయం తెలుస్తుంది. దీని ద్వారా మీరు చాలా బాధపడతారు. అయినా సరే మీకు మంచి జీవితం ఉంటుందనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అటువంటి వ్యక్తులకు ఇకనైనా దూరం జరగండి, లేదంటే నష్టపోతారు. ఈ సమయంలో ఇది అతి పెద్ద జాగ్రత్త. చెప్పినా కూడా వినకపోతే నష్టపోతారు. అలాగే వాహనాలు నడిపేటప్పుడు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అనవసర చర్చలు జరపడం, తెలియని ప్రదేశాలకు వెళ్ళడం, ఇలాంటి విషయంలోనే ఇంకాస్త ఎక్కువ జాగ్రత్త తీసుకోండి. నిత్యం హనుమాన్ చాలీసా, శివారాధన చేసుకోవడం మంచి ఫలితాలు వస్తాయి. మీకు గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ కాబోతుంది. మీరు ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. మీ కష్టాలన్నీ పటాపంచలు కాబోతున్నాయి. కొంతకాలంగా కష్టాలు పడుతున్నవారు మరి కొన్ని అవమానాలకు ముగింపు పలికే ఒక అద్భుతవంతమైన సమయం ఆసన్నమైందంటే నమ్మండి.
ఈరోజు ఈ తిథి మీ జీవితంలోనే అత్యంత కీలకమైన రోజు కాబోతుంది. ఈ రాశివారు ఎదుర్కోబోయే మార్పులు, గ్రహాల గమనము, ముఖ్యంగా భగవంతుడు మీకు పంపించే ఆ 5 దివ్య సంకేతాల గురించి వీడియోలో అత్యంత లోతుగా విశ్లేషించుకుందాం. చాలామంది ఈ రాశివారు, స్వామి మేము ఎంతో కష్టపడుతున్నాము, అందరికీ మంచి చేస్తున్నాం, కానీ మాకు ఎందుకు ఇన్ని అవమానాలు, ఎందుకు ఈ ఆర్థిక ఇబ్బందులు అని అడుగుతుంటారు. అందరి బాధలను దృష్టిలో పెట్టుకొని శాస్త్రరీత్యా మాకున్న అనుభవంతో ఈ కాలచక్రాన్ని విశ్లేషించడం జరుగుతుంది. మీ జీవితంలోనే సహనం నశించిపోయి ఇక నా వల్ల కాదు అనుకున్న క్షణంలో దైవం తాను చెయ్యి అందిస్తాడు. మీ వ్యక్తిత్వం, మీ కుటుంబ సమస్యలు, ఆర్థిక ఆటుపోట్లు, భవిష్యత్తులో మీరు పొందబోయే బంగారు కాలం ఎలా ఉంటుందో కూడా స్పష్టంగా కూడా వివరిస్తాను. నీ యొక్క జీవితంలో ఏ మార్పు కలగబోతుందంటే కనుక మేము చెప్పబోయే ఈ శక్తివంతమైన మంత్రం వీడియో చివరిలో ఉంటుంది. ఈ మార్పుతో పాటుగా ఆ యొక్క మంత్రాన్ని కూడా మీరు అసలు ఇలా కాదు అని అనుకోవద్దు, పొరపాటు పడవద్దు. ఈ మంత్రం మీ జీవితంలో ప్రతికూలతలను తొలగించి మీకు విజయాన్ని చేకూరుస్తుంది. మీరు పడుతున్న ప్రతి కష్టం వెనుక మిమ్మల్ని మీకు రాబోయే అద్భుత విజయం ఈరోజు ఎలా సంసిద్ధంతో చేస్తుందో తెలుసుకుందాం. సహజంగా కష్టాలు, మీరు స్వభావరీత్యా చాలా సున్నిత మనస్కులు. గత కొంతకాలంగా అనుభవిస్తున్న కష్టాలు కేవలం శారీరకమైన మాత్రమే కాదు, అవి మీ ఆత్మను గాయపరుస్తున్నాయి. మీ సహనానికి ఇది అతిపెద్ద పరీక్షగా మీకు తోస్తుంది. ఈ పరీక్షను నెగ్గుకొని బయటకి రాలేకపోతున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. భగవంతుడే పెట్టిన అతిపెద్ద పరీక్ష ఇది. మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ అడ్డంకులు ఎదురవుతుంటే మీరు ఎంతకాలం ఇలా ఓర్చుకోవాలి అని కొమిలిపోతున్నారు. మీ చుట్టూ ఉన్న ప్రపంచం మిమ్మల్ని తక్కువ చేసి చూస్తున్న లోపల బాధను దిగుమింగుకొని పైకి చిరునవ్వుతో కనిపిస్తున్నారు. ఈ సహనం మిమ్మల్ని బలహీనులుగా మార్చదు. భవిష్యత్తులో రాబోయే మహా అద్భుతాన్ని తన్నుకునేలాగా మీకు రాటు తేలుస్తుంది. తట్టుకుని మీ ప్రతిటి కన్నీటి చుక్కకు భగవంతుడు లెక్క రాస్తున్నాడు. ఇలా నిరాశ చెందకండి. మీ ఓర్పు వెనకాల ఒక గొప్ప విజయం దాగి ఉంటుంది. జీవితంలో ఎదుర్కొనే ఆటుపోట్లు, నమ్మక ద్రోహాలు, జీవితం అంటేనే ఎత్తుపల్లాలు అని తెలిసినప్పటికీ ఈ రాశి వారు ఎదుర్కొంటున్న ఆటుపోట్లు ఊహకు అతీతం. ఎవరికైతే ప్రాణం ఇచ్చారో, ఎవరి కోసమైతే మీ కాలం వీక్షించారో వారు మిమ్మల్ని నట్టేట ముంచిన సందర్భం ఉంది. మీ మంచితనాన్ని చేతకానితనంగా చూసే వ్యక్తుల మధ్య మీరు బ్రతుకుతున్నారు. ఆర్థికంగా దెబ్బతినడం ఒక ఎత్తు అయితే, మానసిక బంధాలు తెగిపోవడం మిమ్మల్ని తీవ్రంగా వేధిస్తుంది. సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్ద తుఫాను వచ్చి ముందు ఎలా ఉంటుందో మీ జీవితం కూడా ప్రస్తుతం ఇప్పటి ఈ రోజు వరకు అలాగే గందరగోళంగా ఉంది. కానీ మీరు ఈ రోజున సంకల్ప బలం ముందు కావున మీరు నిలబడే ఉన్నారు. మీ ఆటుపోట్లు మిమ్మల్ని పడగొట్టడానికి కాదు, మీరు ఎంత దృఢమైన వారో మీకు మీరు నిరూపించుకోవడానికి వస్తున్నాయి. అవమానాలు, సమాజంలో వచ్చే విభేదాలు, సమాజం ఎప్పుడు తెరిచిన వారి పక్షానే ఉంటుంది. అది మీకు బాగా అర్థమయ్యింది. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు పలకరించని బంధువులు, మీరు తప్పు చేయకపోయినా నిందలు వేసే ఇరుగు పొరుగు వారు మీ మనసును గాయపరుస్తున్నారు. ముఖ్యంగా గౌరవప్రదమైన కుటుంబంలో నుంచి వచ్చిన మీకు బయట సమాజంలో ఎదురయ్యే చిన్న అవమానం కూడా కొండంత భారం అనిపిస్తుంది. సమాజంలో మీకు రావాల్సిన కీర్తి ప్రతిష్టలు రాకుండా కొందరు అడ్డుపడుతున్నారు. మీరు చెప్పే మాట నిజమైనప్పటికీ దానికి వినే ఓపిక ఎవరికి ఉండదు. ఇటువంటి సమయంలో మీరు మౌనంగా ఉండడం శ్రేయదాయకం. కాలమే మీ తరపున సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. మిమ్మల్ని తక్కువ చేసిన వారు మీకు సహాయం కోసం ఎదురు చూసే పరిస్థితి రాబోతుంది. కుటుంబంలో కలహాలు, మానసిక ప్రశాంతత లోపం. ఇల్లు అనేది ప్రశాంతంగా ఉండాల్సిన చోటు, కానీ ఈ రాశి జాతకులు ఇంటికై వెళ్ళాలంటే ఒక రకమైన భయం ఏర్పడే పరిస్థితి వచ్చింది. చిన్నపాటి మాట పట్టింపు కుటుంబ సభ్యుల మధ్య పెద్ద గొడవలకు దారితీస్తున్నాయి. పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన ఒకవైపు, భార్యాభర్తల మధ్య పెరిగిన దూరం మరొక వైపు మిమ్మల్ని వేధిస్తున్నాయి. మీ ఉద్దేశం మంచిదైనప్పటికీ మీ మాట తీరు కుటుంబ సభ్యులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. దీనివల్ల రాత్రిపూట నిద్ర కరువై మానసిక ప్రశాంతత కోల్పోతున్నారు. కుటుంబం కోసం మీరు చేస్తున్న త్యాగాలు ఎవరు గుర్తించటం లేదని లోపల బాధపడుతున్నారు. అయితే గ్రహస్థితి మారుతుంది. మీ మాటలు విలువను మీ కుటుంబం గుర్తించే సమయం ఆసన్నమైంది. ఆర్థిక ఇబ్బందులు, కష్టకాలం, ధనపరమైన అడ్డంకులు, ఆర్థిక పరంగా మీరు గత కొంత మాసాలుగా ఎంతో గడ్డు కాలం అనుభవిస్తున్నారు. చేతికి అందాల్సిన డబ్బు చివరి నిమిషంలో నిలిచిపోవడం, అనవసరమైన ఖర్చులు వచ్చి పడడం, తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. అప్పులు తీర్చలేక
కొత్త అప్పులు పుట్టక మీరు పడుతున్న అవస్థలు వర్ణనాయుధం. మీరు ఎంతో నమ్మకంతో చేసిన పెట్టుబడులు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. కష్టపడి పనిచేస్తున్న ఫలితం మాత్రం ఇతరుల పాలవుతుంది. ఈ ఆర్థిక ఇబ్బందుల వలన మీ వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతింటుంది. సంపాదించే శక్తి ఉండి కూడా ఎందుకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్న మిమ్మల్ని వేధిస్తుంది. ఇది కేవలం కర్మ ప్రభావం మాత్రమే. ఈ కష్టకాలం మిమ్మల్ని ఆర్థిక క్రమశిక్షణ నేర్చుకునేలా చేస్తుంది. త్వరలోని మీ ద్వారాలు అదృష్టం వైపు నిలబడబోతున్నాయి. అప్పటి వరకు కూడా మీరు సంయమనం పాటించండి, మౌనంగా ఉండండి. మొదటి సంకేతం ఈ రోజున అంతరంగ శాస్త్రం మరియు భక్తి పెరగడం. మీ జీవితంలోనే మార్పు మొదలవుతుంది అనడానికి భగవంతుడు ఇచ్చే అత్యంత శక్తివంతమైన మొదటి సంకేతం. మీ అంతరంగంలో కలిగే మార్పు గతంలో ఎన్నడూ లేని విధానంగా మీ మనసు ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూపుతుంది. ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు ఎదురవుతున్నా గతంలో లాగా మీరు ఆవేశపడకుండా ఒక రకమైన నిశ్శబ్దాన్ని పాటిస్తారు. ఈ నిశ్శబ్దం ఓటమి కాదు, ఇది మీ లోపల ఎదుగుతున్న ఆత్మవిశ్వాసం. పూజ గదిలో కూర్చున్నప్పుడు లేదా దైవనామ స్మరణ చేస్తున్నప్పుడు మీ కళ్ళలో తెలియకుండానే నీళ్లు తిరుగుతాయి. అది భయం వల్ల వచ్చే కన్నీరు కాదు, భగవంతుడు మీ బాధను వింటున్నాడని నమ్మకంతో వచ్చే ఆర్తి. మీ లోపల కోపం తగ్గి సహనం పెరుగుతుంది. చుట్టూ ఉన్న గొడవలు పట్టించుకోకుండా మీ మనసును దైవ పాదాల చెంత ఉంచడం మీరు బలంగా కోరుకుంటున్నారు. ఈరోజు ఈ మానసిక ప్రశాంతతే మీకు రాబోయే గొప్ప విజయానికి పునాది. ఎప్పుడైతే మీరు బాహ్య ప్రపంచం కంటే మీ అంతరాత్మను ఎక్కువగా నమ్ముతారో అప్పుడే భగవంతుడు కారణం మీ పైన ప్రసరించడం మొదలైందని అర్థం. రెండవ సంకేతం చిన్న ఆనందాలు, అద్భుతమ అనుభవాలు. రెండవ సంకేతంగా మీ నిత్య జీవితంలోనే ఈ రోజున చిన్న చిన్న అద్భుతాలు చోటు చేసుకున్నాయి. మీ పెదాల మీద బావుకి కారణమవుతాయి. మీ యొక్క ఏదో ఒక సమస్య గురించి తీవ్రంగా ఈరోజు ఆలోచిస్తుంటే దానికి సంబంధించిన పరిష్కారం ఒక పుస్తకంలోనూ, ఎవరైనా మాట్లాడుకుంటున్న మాటల్లోనూ, టీవీలో వచ్చే వార్తల్లోనూ మీకు తారసపడుతుంది. ఇది కాకతాళీయం ఏమీ కాదు, ప్రకృతి మీకు ఇస్తున్న సూచన. ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న చిన్నపాటి శుభవార్త మీ చెవిన పడుతుంది. అది పెద్ద విజయం కాకపోవచ్చు, కానీ మీలో ఆశను చిగురింపచేస్తుంది. మార్గ మధ్యంలో మీకు పవిత్రమైన వస్తువులు కనిపించడం, దేవాలయ ప్రసాదం అందడం, లేదా ఆకస్మికంగా ఒక సాధువు లేదా పెద్దల ఆశీర్వాదం లభించడం, ఇటువంటివే జరుగుతాయి. ఇవన్నీ కూడా మీరు సరైన మార్గంలోనే ఉన్నారని, మీ కష్టాలు తీరే రోజులు దగ్గర పడ్డాయని చెప్పే సంకేతాలు. ఈ చిన్న చిన్న ఆనందంలోనే ఈరోజు గుర్తిస్తే మీలోని ప్రతికూల ఆలోచనలు నశించి సానుకూల శక్తి పెరుగుతుంది. మీ మనసు తేలిక పడుతుంది. రాబోయే పెద్ద మార్పుకు కూడా సిద్ధంగా ఉండండి. అద్భుత అనుభవాలు ఇక నుంచి ధృవీకరిస్తాయి. మూడవ సంకేతం అనుకోని సహాయం, ఆశ్రయం లభించడం. జీవితంలోనే మనం ఒంటరి అయిపోయాం, మనల్ని ఆదుకునేవారు ఎవరూ లేరని భావించే తరుణంలోనే మూడవ సంకేతం ప్రత్యక్షమవుతుంది. ఎవరు లేని చోట మీరు అడగకుండానే ఈ రోజున ఒక వ్యక్తి మీ ముందుకు వచ్చే సహాయం చేస్తారు. ఆ వ్యక్తి మీకు తెలిసిన వారైనా సరే అయి ఉండొచ్చు, లేదా పూర్తిగా తెలియని వారైనా కావచ్చు. వారు చేసే సహాయం ఆర్థికపరమైనది కావచ్చు, లేదా ఒక మంచి సలహా రూపంలో కూడా ఉండవచ్చు. కానీ ఆ సమయానికి అది మీకు కొండంత అండగా అనిపిస్తుంది. ఆపదలో ఉన్నప్పుడు ఆశ్రయం లభించడం, నమ్మదగిన వ్యక్తులు మీ పక్షాన నిలబడడం, ఇది ఈరోజు భగవంతుడు పంపిన దూతగా మీరు భావించండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టిన వారు కూడా వెంబడి మీకు సహకరించడానికి ముందుకొస్తారు. ఈ మార్పు మీ గొప్పతనం కాదు, మీ పైన దైవ కృప జరుగుతుంది. మీ పడ్డ కష్టాలు చెల్లించిన ప్రకృతి మీకోసం కొత్త ద్వారాలు తెరుస్తుంది. ఈ అనుకోని సహాయం మీ ఆర్థిక ఇబ్బందులను లేదా వృత్తిపరమైన సమస్యలను అధిగమించడానికి ఒక గొప్ప మలుపుగా మారుతుంది. నాలుగవ సంకేతం ప్రతికూల పరిస్థితికి మారపోవడం. నాలుగవ సంకేతం మీ చుట్టూ ఉన్న వాతావరణంలో వచ్చే విప్లవాత్మకమైన మలుపు. ఇన్నాళ్ళు అడుగడుగున అడ్డంకులు సృష్టించిన పరిస్థితులు ఒక్కొక్కటిగా సర్దుకుంటాయి. మీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు తమంతట తామే దారం నుంచి తప్పుకుంటారు లేదా మౌనంగా ఉండిపోతారు. కోర్టు కేసులు, వివాదాలు లేదా ఆస్తి తగాదాల వంటివి మీ వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది. మీ శత్రువులు మీ పైన పై చేయి సాధించడానికి ప్రయత్నించిన అవి విఫలం అవ్వడం మీరు గమనిస్తారు. ఆఫీస్లో కానీ వ్యాపారంలో కానీ మీకు ఎదురైన సవాళ్ళు క్రమంగా అనుకూలతలుగా మారుతాయి. పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతున్నప్పుడు మీ యొక్క తెలియని ఉత్సాహం ప్రవేశిస్తుంది. భయం స్థానంలో ధైర్యం వచ్చి చేరుకుంటుంది. చీకటి మేఘాలు వీడిపోయి సూర్యరశ్మి ప్రసరించుగా మీ యొక్క జీవితంలోనే గందరగోళం తొలగిపోయి ఒక స్పష్టత ఏర్పడుతుంది. ఇది మీ కర్మఫలం పూర్తి కావస్తుందని, పుణ్యఫలం మొదలవుతుందని చెప్పే పరమ పవిత్ర సంకేతం. ఈరోజు ఈ ఐదవ సంకేతం
ఆరంభ సూచనలు. చివరిగా 5వ సంకేతం మీ జీవితంలోని కొత్త శకానికి నాంది. మీ ఆలోచనలు స్పష్టంగా వస్తుంది. మీరు చేపట్టబోయే ప్రతి పనిలోని విజయం కనిపిస్తుంది. ఆర్థికంగా కొత్త ఆదాయ మార్గం పుట్టుకొస్తుంది. మీ మాటలకు సమాజంలోని విలువ పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని అవమానించిన వారు ఇప్పుడు మీ వద్దకు వచ్చే సలహాలు అడుగుతారు. కుటుంబంలో నెలకొన్న ఆసక్తి తొలగిపోయి అందరూ ఒకటిగా కలిసి ఉంటారు. ఒక రకమైన ఐశ్వర్య ప్రకాశం మీ ముఖంలో కనిపిస్తుంది. మీరు ఏది తలపెట్టినా అది దిగ్విజయంగానే పూర్తవుతుందన్న నమ్మకం మీరు స్థిరపడుతుంది. ఇది కేవలం ఒక తాత్కాలికం మాత్రమే కాదు. ఈరోజు మీ జీవితం సంపూర్ణంగా సుఖ సంతోషాలతోనే ఇక నుంచి నిండిపోబోతుందని ఇది ఒక గట్టి పునాది. భగవంతుడు తమ కర్ణ కటాక్షాలను మీపైన ఆలస్యం చేసిన అధికారికంగా సంపూర్ణంగా కురిపిస్తున్నాడని, మీ కష్టాల కాలం ముగిసి మీ బంగారు కాలం మొదలైందని చెప్పే సంకేతం. ఈ మార్పును మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మీ కష్టానికి తగిన ప్రతిఫలితం ఇదైనా భావించండి. కష్టాల కొలిమి నుంచి ఇకపైన పడబోతున్నారు. ఆనంద బాష్పాల నుంచి ఛేదించే రోజు. మీ కష్టానికి ఈరోజు ఖచ్చితంగా గౌరవం ఉంటుంది. వ్యక్తిత్వం మీకు చాలా మంచిది. మంచి సుగుణాలు కూడా ఉంటాయి. సమాజంగానే మీరు అత్యంత దయాగుణం కలిగిన వారు. పర కష్టాలు చెల్లించిపోయే గుణం మీకు మెండుగా ఉంది. ఎవరైనా ఇబ్బందిలో ఉన్నారు అంటే మీ దగ్గర ఏమీ లేకపోయినా ఏదో రకంగా సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇది మీలోని గొప్ప సంస్కారం. అంటే ఇది అతిపెద్ద బలహీనతగా కూడా మారుతుంది. ఎదుటి వారిని గుడ్డిగా నమ్మడం వలన మీరు అధిక మార్లు మోసపోయారు. మీ మనసు చాలా సున్నితమైనది కావడం వలన ఇతరులు అన్న చిన్న మాటను కూడా రోజుల తరబడి తరుచుకుంటూ బ్రతుకుతారు. మీరు ఉన్న మరో మంచి గుణం ఆధ్యాత్మిక చింతన. ఎంతటి ఆపద వచ్చినా సరే భగవంతుడి పైన భారం వేసి నిలబడతారు. కానీ మీ నిర్ణయాన్ని తీసుకోవడంలో కొందరు జాప్యం చేస్తారు. ఈ రాశి వారు తరచుగా ఊహాలోకంలో విహరిస్తుంటారు. ఇది వాస్తవ పరిస్థితుల్లో ఎదుర్కొంటున్న మీకు అడ్డంకిగా మారుతుంది. మీలోని సున్నితత్వాన్ని ఇతరులు ఆసరా చేసుకోకుండా జాగ్రత్త పడని నేర్చుకోండి. వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం, మానసిక స్థితి. ఈ రోజున మీ వ్యక్తిగత జీవితంలోనే కొన్ని ముఖ్యమైన మార్పులు సంభవిస్తాయి. కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న మానసిక ఒత్తిడి మీ ఆరోగ్యంపైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా నిద్రలేని సమస్యలు, గడుపుకు సంబంధించిన ఇబ్బందులు మిమ్మల్ని వేధించవచ్చు. మీ ఆహారపు అలవాట్ల విషయంలోనే క్రమశిక్షణ పాటించడం చాలా అవసరం. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా యోగా వంటివి ఆచరించండి. ఒంటరిగా ఉండడం కంటే ఆత్మవితుడితో కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం ఉపశమనం ఇస్తుంది. మీ వ్యక్తిగత ప్రతిష్టలను పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఈ సమయంలోనే ఫలిస్తాయి. అయితే అనవసరమైన ఆలోచనలు పక్కన పెట్టండి. వర్తమానంలో జీవించడం నేర్చుకోండి. మీ శరీరం ఇచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా తగిన విశ్రాంతి తీసుకోవడం వల్ల మీరు కొత్త ఉత్సాహం బురకలేస్తుంది. ప్రేమ సంబంధాల సమస్యలు మరియు పరిష్కారాలు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న ఈ రాశి వారికి ఈరోజు సమయం కొంత గందరగోళంగా ఉండవచ్చు. చిన్న చిన్న అపార్థాల వల్ల భాగస్వామితోనే బాధనలు జరిగే అవకాశం ఉంది. మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని బాధన మీలో కలుగుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సంభాషణ, కాంపోజిషన్ ద్వారానే ఏదైనా పరిష్కారం దొరుకుతుంది. మౌనంగా ఉండి మనసు వినే బాధపడుతున్నారా? దూరం పెరుగుతుంది తప్ప తగ్గదు. మూడో వ్యక్తి ప్రమేయం వలన మీ బంధంలో చిచ్చు రేగే ప్రమాదం ఉంది. కాబట్టి ఇతరుల మాటలు విని మీ ప్రేమికుని లేదా ప్రేమికురాల్ని అవమానించద్దు. పరిష్కారం ఏమిటంటే ఇద్దరూ కలిసి ఒక చోట కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోవడం. మీ మనసులోని భావాలు స్పష్టంగా చెప్పుకోండి. ఈ రోజున సహనం పాటిస్తేనే మీ బంధం దృఢంగా మారుతుంది. వివాహ బంధం సమస్యలు పరిష్కారాలు. వైవాహిక జీవితం కూడా గత కొంతకాలంగా ఉన్న ఉద్రిక్తతలు ఈ రోజున ఈ సమయంలోనే తగ్గుముఖం పడతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలకు ప్రధాన కారణం ఆర్థిక సమస్యలు లేదా అత్తమామల జోక్యం కలగవచ్చు. మీరు జీవిత భాగస్వామికి ఇచ్చే ప్రాధాన్యత పెరిగితే సమస్యలు సగం సమసిపోతాయి. ఒకరినొకరు నిందించుకోవడం బాధేసి బాధ్యతలను పంచుకోవడం ఆరంభించండి. ఈ సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. పాత గొడవలను తీయడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదని గుర్తుపెట్టుకోండి. ఒకరినొకరు క్షమించుకునే గుణాన్ని అలవర్చుకోండి. మీ సంసారం మళ్ళీ స్వర్గంగా మారుతుంది. ఒక చిన్న విహారయాత్ర లేదా దేవాలయ దర్శనం మీ మధ్య ఉన్న మానసికత దూరాన్ని తగ్గిస్తుంది. పరస్పర గౌరవం, నమ్మకం వివాహ బంధానికి అసలైన ఫలం. గ్రహ ఫలాలు, గ్రహ గమనం ప్రభావం ఈ రోజున మీకు ఏమిటంటే ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. మీ రాశికి మీకు అనుకూల స్థితిలో ఉండడం వలనే భగవంతుడి రక్షణ లభిస్తుంది. అయితే శని ప్రభావం వలన పనుల జాప్యం కలగవచ్చు. ఏలినాటి శని ప్రభావం నడుస్తున్నందున
మీరు చేసే ప్రతి పనిలోనూ ఆచితూచి అడిగేయండి. రాహుకేతువుల సంచారం వలన కొన్నిసార్లు బ్రహ్మలు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి పెద్దల సలహా లేకుండా కొత్త పనులు ప్రారంభించొద్దు. కుజుడు అనుకూలంగా ఉండడం వలన మీలో ధైర్యం పెరుగుతుంది. ఇది శత్రువులపైన విజయం సాధించడానికి ఈరోజు తోడ్పడుతుంది. గ్రహాల అనుకూలతను పెంచుకోవడానికి సూర్య ఆరాధన చేయడం చాలా శ్రేయస్కరం. గ్రహస్థితి ప్రస్తుతం మీకు సవాలుగా ఉంటున్నప్పటికీ మీ జన్మ జాతకంలోనే మీరు ఈ కష్టాల నుంచి సులభంగా గట్టెక్కుతారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. విద్యార్థులు మరియు విద్యారంగంలోని ఏకాగ్రత భవిష్యత్తు. ఈ రోజున మన విద్యార్థుల విషయంలోనికి వస్తే సమయం చాలా కీలకం. గత కొంతకాలంగా చదువుపైన శ్రద్ధ తగ్గడం, అనవసరమైన విషయాలపైన మనస్సు మళ్ళడం వలన ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఏకాగ్రత లోపించడం వలన చదివిన అంశాలు గుర్తించకపోవడం బాధిస్తుంది. అయితే ఈ రోజున మీరు ఒక రకమైన మార్పు మొదలవుతుంది. బుధగ్రహ ప్రభావం వల్ల మీ మీద చురుగ్గా మారుతుంది. పోటీ పరీక్షలను సిద్ధమవుతున్న వారు అశ్రద్ధ చేయకూడదు. విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి ఈ రోజున ఎదురైన ఒక మార్గం సులభమయ్యే సూచన కనిపిస్తుంది. స్నేహితుల వల్ల సమయం వృధా కాకుండా చూసుకోవడం మీ బాధ్యత. గురువుల పట్ల గౌరవం అయితే పెంచుకోండి. వారి సలహాలు మీకు దిక్సూచిలాగా పనిచేస్తాయి. కష్టపడి చదివిన చదువు ఎన్నటికీ వృధా పోదని గుర్తుపెట్టుకోండి. మీ పట్టుదలే మీకు ఉన్నతమైన భవిష్యత్తును అందిస్తుంది. ఆర్థిక సమస్యల పరిష్కారం అని మరియు ధనవృద్ధి మార్గాలు. ఈ రోజున ఆర్థిక పరంగా ఇబ్బందులతో సతమతమవుతున్న మీకు ఈ సమయం కొత్త ఆశలు కలిగిస్తుంది. ఇన్నాళ్ళుగా నిలిచిపోయిన బకాయిలు లేదా రావాల్సిన అప్పులు తిరిగి వచ్చే అవకాశం ఉంది. మీరు శివాలయంలోని శివేశ్వరుడికి తైలాభిషేకం చేయండి. గురుగ్రహ అనుగ్రహం కోసం ప్రతి గురువారం నాడు పసుపు రంగు వస్త్రాలు ధరించడం, శనిగలు దానం చేయడం వలన ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. పేద విద్యార్థులకు పుస్తకాలు, విద్యా సంబంధిత వస్తువులు దానం చేయడం వలన బుధ దోషం తొలుగుతుంది. మానసిక వికాసం కలుగుతుంది. ప్రతిరోజు ఉదయం సూర్య భగవానుడికి అర్ఘ్యం వదలండి. ఆదిత్య హృదయం పఠించడం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పక్షులకు ఆహారం వేయండి. మూగ జీవుల పట్ల దయ చూపించడం వలన మీ కర్మదోషాలు హరించుకుపోతాయి. ఈ చిన్న చిన్న పరిహారాలు మీ జీవితంలోని పెద్ద పెద్ద మార్పులు తీసుకొస్తాయి. భగవంతుడి కర్ణ కొత్త జీవితంలో వరకు సంతోష భవిష్యత్తు. మొత్తంగా చూస్తే ఈరోజు మీకు ఉండేటువంటి ప్రతి సమయం జై శ్రీరామ్.